హలో హాయ్ ఫ్రెండ్స్, డైలీ ఇడ్లీ దోశ ఉప్మా తిని తిని బోరు కొట్టినప్పుడు మనకు ఈ టేస్టీగా అనిపించే ఒక రెసిపీ పులిహోర. అది ఇవాళ మనం మిల్లెట్స్తో మామిడికాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. అందుకోసం ముందుగా కుక్కర్లో నానబెట్టుకున్న మిల్లెట్స్ 2 cups ఆఫ్ వాటర్, ఆయిల్, సాల్ట్ వేసుకొని బాగా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పల్లీలు, అలాగే కొద్దిగా పచ్చిశనగపప్పు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. పప్పులు బాగా వేగాక అందులో ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ బాగా మగ్గేంత వరకు వేయించుకొని కొద్దిగా పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక తురుముకున్న పచ్చి మామిడికాయ గుజ్జు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మామిడికాయ వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడా వేసుకొని కాసేపు ఫ్రై తర్వాత మనం ఉడికించుకున్న మిల్లెట్స్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేంత వరకు కలుపుకొని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఇలాగే పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చేసిన ప్రతి ఒక్క స్టెప్ ఫాలో అయ్యారంటే. థ్యాంక్ యూ అండి. మీరు ఒకసారి ట్రై